హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్‌లో వీడియో అండి. మనకి అక్కడక్కడ కొద్దిగా మరి కాయగూరలైతే ఉన్నవి. అవి హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే హార్వెస్ట్ కన్నా ముందు నేను అమెజాన్‌లో గ్రో బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. ఇయయితే వచ్చినియి. మరి ఇవి మీతో షేర్ చేసుకోవాలి కదా అని నేను చూపిస్తున్నాను. అంటే ఎవరన్నా ఆర్డర్ పెట్టుకుంటారు కదా! ఇవి 12x12 అండి. 5 అయితే ఉన్నాయి. మనకి చాలా బాగానే ఉన్నాయి సైజ్ అయితేని. అలాగే స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయండి మరి. ఖాళీగా కూడా ఉన్నాయి కదా! ఇంతవరకు మనము ఇలాంటివి అయితే మనకు టెర్రస్ పైన పెట్టలేదు నేను. ఓన్లీ బకెట్లు అలాగే టబ్బులు మరి రైస్ బ్యాగ్‌లు అటువంటివి నేను యూజ్ చేశాను కదండీ! ఇదైతే ఫస్ట్ టైం మరి. ఇవైతే నాకు మా అక్క ఆర్డర్ పెట్టి పంపించారండి. ఇవిగోండి హోల్స్ కూడా మనకి చక్కగా మరి మొట్టనైతే ఇలా పెట్టేసి ఉన్నవి. ఇవి అయితే మనకి స్టాండ్ అయితే కంపల్సరీ ఉండాలండి. లేకపోతే ఒక 3 ఇటుకల పైనైనా పెట్టుకోవచ్చు. మరి పొడవు కూడా చాలా బాగున్నది కదండి. అయితే మనం ఇప్పుడు ఒక గ్రో బ్యాగ్ అయితే నేను నింపి చూపిస్తానండి. అంటే కొత్త వారికి అంటే ఇలా గ్రో బ్యాగ్స్ ఉన్నప్పుడు ఓన్లీ మట్టితోటే నింపుకోవాలా, లేకపోతే మనం కంపోస్ట్ ఉన్నప్పుడే నింపుకోవాలని డౌట్ వస్తుంది కదా. మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ అలాగే ఎండుటాకులతో నేను ఒక బ్యాగ్ అయితే నింపుతానండి. తర్వాత మళ్ళీ నా దగ్గర ఏవైతే అందుబాటులో ఉంటాయో అవి వేసి నేను నింపేసుకుని నేను ఒక పక్కన అయితే పెట్టేసుకుందాము. మరి ఇది ఎలా నింపుకుందామో ఏంటో చూసేద్దామా. ఓకేనండి. మరి గ్రో బ్యాగ్ అయితే నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ ఉన్నదండి. ఇదిగోండి ఈ కిచెన్ వేస్ట్ అలాగే కొద్దిగా మరి ఇసుక ఇంకోండి మన గార్డెన్ లో ఎండుటాకులు ఉంటాయి కదా, నేను ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి వేసి నేను నింపుతానండి. అయితే దీనికి హోల్స్ అయితే మొట్టం లేదండి. సైడ్లను కొద్ది సైడ్లు ఉన్నది కదా, అయినా ఏం కాదు. లేదు మనకు డౌట్ ఉంటే ఒక మొట్టనైతే పెట్టుకోవచ్చండి, లేకపోతే ఇక సైడ్లను కూడా పెట్టుకోవచ్చు. ఇది కట్టగానే ఉన్నాయి కదా, ఒక 4 హోల్స్ అయితే ఉన్నాయి. అయితే నేను ఇలానే ఉంచేస్తానండి. ఇంకా ఇలానే ఉంచేసి లాస్ట్ లో కొద్ది నేను ఇది వేస్తానండి. టోకే పెట్టు ఉంటది కదా, అంటే మనకి ఇది ఇలా వేసి అప్పుడు ఇసుకేస్తానండి. అంటే ఇది మన గార్డెన్ లో తీసేసిన పాత మట్టి వేస్తాను. ఇవ్వండి ఇలా వేసి ఇది స్టాండ్ మీద అయితేనే మనకి కరెక్ట్గా ఉంటుందండి. తర్వాత ఇదిగోండి మనకి ఎండుటాకులు ఇవి నేను పాదులన్నీ తీసేస్తాను కదా, ఇవన్నీ ఇలా వేసేస్తున్నానండి. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అలాగే ఎండలో వేసానండి. మాకు మార్నింగ్ అయితే వర్షం పడ్డది, కాస్త తడిసినాయి. మరి ఇదిగోండి ఇలా అయితే వేసేసుకుని మరలా పాత మట్టి వేసేసుకోవాలి. నేను ఇలా ఎందుకు నింపి చూపిస్తున్నానంటే కొత్త వారికి ఎవరికైనా తెలుస్తుంది కదా, ఇలా గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మరి కంపోస్ట్ తోటే నింపుకోవాలా, లేకపోతే మనం ఫస్టే ఫుల్గా మనకి మట్టితోటే నింపుకోవాలని డౌట్ ఉంటుంది కదా. మన దగ్గర ఉన్న వాటితో ఇలా నింపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటండి, అది కంపోస్ట్ అయిపోతుంది కదా. మరి నేను చాలా పెద్ద పెద్ద డ్రమ్ములు కూడా ఆ రకంగానే చేసుకుని మొక్కలను అయితే పెట్టాను. మీరు చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది కదండి. ఇదిగోండి చాలా లైట్ గా కూడా ఉంటది, అలాగే మనకి బరువు ఉండదు కదండి. మరి టెర్రస్ పైన ఎక్కువ బరువు అయితే పెట్టకూడదు. అలాగే మనకి చాలా ఇంచుమించు కుండీలన్నీ ఎక్కువ ఎండుటాకులతో నింపినానండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేస్తాను. ఇదిగోండి ఇదైతే చాలా మాగిపోయింది. కిచెన్ వేస్ట్ అయితేనే మంచిగా కంపోస్ట్ అయిపోతుందని తొందరగా. మరి అలా చాలా ఎక్కువ కిచెన్ వేస్ట్ ఉంటే అన్ని ఒకసారి నింపేసుకోవచ్చండి. మరి అంత కిచెన్ వేస్ట్ అయితే ఉండదు కదా. మరి నా దగ్గర ఉన్నది అలాగే నాకు పక్క వాళ్ళు ఇచ్చింది కలిపి అంత అయ్యింది. అయితే ఇవి 5 బ్యాగ్స్ అయితే వచ్చినాయండి. ఇప్పుడు నేను ఓన్లీ ఒకటే నింపుతాను. నింపు సైడ్కి అయితే పెట్టుకుని తర్వాత నేను బాటిల్లో నేను మామూలుగా నింపేసుకుంటానండి. ఇలా లేయర్స్ కింద వేస్తే తొందరగా ఇవి మగ్గుతాయి కదా, అందుకనేసి నేను ఇలాగా. మనం పాదులకి ఇవి తోడలు కడతాం కదండి, తోడలు ఇవి ఇవ్వండి అలా వేస్తాను.
కిచెన్ వేస్ట్ ఎక్కువ ఉంటే మరి చాలా బాగా కంపోస్ట్ గా మనం నింపుకోవచ్చండి. ఎందుకంటే అది చాలా బలంగా వస్తుంది కదా కిచెన్ వేస్ట్ అయితే. మరి కాస్త ఇసుక అలాగే కిచెన్ వేస్ట్ ఉంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది ఇంక మొత్తం వేసేస్తాను. చూసారా, కరెక్ట్ గా మనకి ఒకటైతే ఫుల్ అయింది. ఇది ఇంకా కిందకైతే దిగిపోతుందండి. మనకి కంపోస్ట్ అవుతుంది కదా, కిందకి దిగిపోతుంది. అప్పుడు మరలా పైన మనం బలానికి మనం తయారు చేసుకున్న కంపోస్ట్ వేసుకుని అప్పుడు మరలా మనం నింపుకోవచ్చండి. చూడండి, మరి చాలా ఈజీగా తేలిగ్గా ఉన్నది. ఇలా నింపుకోవాలండి. అంటే కొత్త వరకు తెలుస్తుందని నేను ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఒకటైతే ఇలా నింపి చూపించాను. మీరు కూడా మీ దగ్గర ఇలాగే ఏమైతే అందుబాటులో ఉన్నాయో కంపోస్ట్లు అలాగే ఎండుటాకులు అవి వేసి ఇలా నింపుకుంటుంది మట్టి కలిసి వస్తుంది మనకి. చూసారు కదా. ఓకేనండి, మరి చెట్టుకైతే మనకి బెండకాయలు ఉన్నాయి కదా, రోజు కట్ చేసిన బెండకాయలు మరి చాలా ఈజీగా తొందరగా ఇవి ముదిరిపోతాయండి. నేను అందుకే మరి ఎప్పుడు పైకి వచ్చినప్పుడే కట్ చేసేస్తాను. ఒకటి అలాగే ఎన్ని ఉంటాయని కట్ చేసేస్తానండి. ఇవి అందులోకి ఇంకా చిగుళ్ళకి వచ్చినాయి కదా, తొందరగా మరి ముదిరిపోతాయి అన్నమాట. ఈ లైన్లో మనకి ఇంక లేవండి. అలాగే చిక్కుడుకాయలు కూడా మనం కట్ చేసేసుకుందాము. మనకి ఏవి ఉంటాయి కట్ చేసేసుకుందామండి. ఇవి చిక్కుడుకాయలు కూడా మంచిగా అవుతున్నాయి కదా, అవి మాత్రమే కట్ చేసుకుందాము. అయితే చిక్కుడుకాయలు ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇలాగా కట్ చేయకూడదండి, ఎందుకంటే పైన కూడా మరలా పూత వస్తుంది. అందుకని మనం అవి మట్టుగా మనం ఇలా తెంపుకోవాలి. మొత్తం కాడ కట్ చేస్తే అక్కడ పూత వస్తుందండి, ఆ పూత వేస్ట్ అవుతుంది కదా. అందుకే అయినవి చూసుకుని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా ఉన్నది కదా, ఇక్కడ ఇలా కట్ చేయకూడదు. అందుకని ఆ ఉనికాయ నేను ఇలా తెంపుతున్నాను. ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, నుంచేద్దాం మరి. అయితే ఆ చెట్టు కాడ కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇవ్వండి, ఇవి బాగానే కాస్తున్నాయి మనకి చిక్కుడుకాయలు. పూత చూడండి మరలా మంచిగా మరి పూత అయితే వచ్చింది. అయితే మనకి ఈ సీజన్లో మనకి ఇప్పుడు పెట్టుకోవచ్చు అండి చిక్కుళ్ళు. ఇప్పటి నుంచి మరలా మనకి ఎండలు వచ్చే వరకు కూడా చిక్కుడుకాయలు కాస్తాయి. అయితే మనకి శీతాకాలానికి చాలా బాగా కాస్తాయండి చిక్కుడుకాయలు అయితేనే. ఇంకా పీపులుగా ఉన్నాయి కదా, ఇంకా ఉంచేద్దామండి. అవి వేరే చెట్టుకి అయితే వెళ్దాము. ఇదిగోండి, ఇది అయితే మనకి ఫస్ట్ చెట్టు అనమాట. ఇది కూడా నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను కదా, ఇప్పుడు మరలా పూత వస్తుందండి. ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఎక్కువ పూత వస్తాయన్నమాట. ఏ పొదలెట్టుకున్నా కానీ మనకి ఈ శీతాకాలం చాలా బాగా కాస్తాయండి. ఎవరైనా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ఎందుకంటే మనకి అంతగా ఎండ ఉండదు. మరి నైట్లో కాస్త మనకు మంచిగా అలా ఉంటుంది కదా, ఆ టైంలో మనకి విత్తనాలు కూడా మనం పెట్టుకున్నా తొందరగా మొలకలు వస్తాయి, చాలా బాగా కాస్తాయండి. దీనికైతే ఇవి వచ్చినాయి. ఈ బీరకాయలు చూడండి, చాలా చిట్టి బీరకాయలు అయితే చాలా బాగా పిందులు దిగుతున్నాయి ఇవి. అయితే ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇదిగోండి, ఈ చెట్టుకి అయితే మరి 3 అయితే ఉన్నాయి. నేను అంత మాట హార్వెస్ట్ చేస్తానే ఉన్నాను. ఈ బెండకాయలు చాలా బాగా వచ్చేస్తున్నాయండి. పాత చెట్టు ఇది అయినా కూడా మంచిగా వచ్చినాయి. అయితే ఇంకా అటు సైడ్ అయితే ఇదిగోండి, ఇక్కడ కూడా మనకి బెండకాయలు అయితే ఉన్నాయి. ఇవి అయితే కోసేస్తున్నాయండి. చిన్నగా ఉన్నప్పుడు కూడా ముదిరిపోతాయి ఇంకా మనకి. ఇది చూడండి, చాలా పెద్దగా ఉంది. ఇది ఇంక ముదిరిపోయింది, ఉంచేద్దాం దాన్ని. అయితే మనకి మెయిన్ స్లాబ్ మీద ఉంటాయి కదా, అటు సైడ్ వెళ్దాము. ఇవ్వండి, ఇక్కడ చూడండి, మరి ఇక్కడ కూడా నేను మొన్న వీడియోలో హార్వెస్ట్ చేశాను, మరలా అయిపోయినాయి. ఇవి కొత్త చెట్లు అనమాట. ఈ లైన్లో మనకి ఇవి ఇంకా పీపుల్గా ఉన్నామండి. ఇదిగోండి, మిర్చి అయితే ఈ చెట్టు ఒకటే ఉన్నది మనకి, ఇంకొక దిక్కున చిన్న చెట్టు ఉన్నది. ఇదిగోండి, ఈ లైన్లో మనకి 2 అయితే ఉన్నవి. ఇవ్వండి, ఇవైతే హార్వెస్ట్ చేశాను. అయితే మనకి ఈ మిర్చి ఇంకా నేను హార్వెస్ట్ చేయలేదండి, కొత్తగా వచ్చిందనమాట. అయితే మనకి చాలా నేను మొక్కలు లాగేసాను కదా, ఇది ఒకటి మనకి ఇప్పుడు కొత్తది. అయితే వేరే దిక్కున డ్రమ్ములో కూడా ఉన్నది, అది ఇది ఇప్పుడు మనకి కాస్తాయి అనమాట. ఇదిగోండి, ఈ లైన్లో ఇది ఇంకా చిన్నగా ఉంది చూడండి, చాలా పొడవు అయితే వచ్చింది. ఇది కూడా హార్వెస్ట్ చేసిస్తాము. అయితే అటు సైడ్ ఇంకా వంకాయలు ఉన్నాయేమో చూసుకుంటూ హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవిగోండి, ఇదైతే చాలా పాత మొక్క.
అనేది మంచిగానే వస్తుంది. ఇవి చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోతున్నాయండి. ఇది మనకి ఇలా ఉన్నాయి కానీ నేను అందుకే కోసేస్తున్నాను వీటిని. చాలా బాగా వచ్చింది ఈ చెట్టుకి అయితే కాయలు. చూడండి ఇంకా అక్కడక్కడ ఇవ్వండి ఇలా ఉన్నాయి. ఇంకండి ఇక్కడ ఒకటి. ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి కదా, ఇలా ఉంచేద్దాము. అయితే ఇప్పుడు చాలా బాగా వస్తాయండి మనకి కాయగూరలు కూడాను. మరి కాయలేనివి కూడా ఇప్పుడు మనకి పూత అందుకుని మనకి కాస్తాయి అన్నమాట శీతాకాలంలోను. ఈ లైన్లు అటువి ఉన్నాయండి. ఇవ్వండి ఇక్కడ చూడండి, ఇవి కూడా మనకి పాత చెట్లే, చాలా బాగా వస్తున్నాయి. ఇంకా మన కుండీలో బలం లేకపోయినా కానీ పాపం అవి అలా చిన్నగానే మంచిగానే కాస్తున్నాయండి. ఇదిగోండి ఇక్కడ చూడండి వంకాయ, మనకి గ్రీన్ వంకాయ. ఇవి కూడా పాత చెట్లే, ఇంతకుముందు హార్వెస్ట్ చేసేవాళ్ళం కదా. ఇవి మరి చిన్నగా ఉన్నాయి కదా, ఉంచేద్దామండి. అయితే మనకు 1 2 మరి హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మన టెర్రస్ పైన అన్ని ఒకసారి రావు కదా. దీనికైతే ఇప్పుడు పూత వస్తుందండి. అయితే మనకి ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇటువైపు వెళ్దాము. ఇవ్వండి ఇక్కడైతే మనకి పాత చెట్లు అంటే చాలా పాత చెట్లు. వీటికి ఆకులు లేవు కానీ మరి కాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయండి. మనకి రోజు బెండకాయలు హార్వెస్ట్ అయితే వస్తుంది. ఇవి ఇంకా క్రాప్ తగ్గిపోతే మొత్తం మనకి 6 బకెట్లు ఉన్నాయండి. 6 బకెట్లు కూడా తీసేద్దాము. తీసేసి మరలా పెట్టుకుందాము. చాలా బకెట్లు అయితే ఖాళీ అయిపోతాయి. ఇంకా బెండకాయలు అయితే లేవండి. అటు సైడ్ ఒక బీరకాయ ఉంటది, అది హార్వెస్ట్ చేసుకుందాము. అలాగే ఇటు సైడ్ వంకాయలు ఉన్నాయేమో చూద్దాము. ఓకేనండి చూడండి, మనకి మరలా ఎగ్ వైట్ వంకాయలు అయితే వచ్చినాయి చూడండి. చాలా గుత్తులుగా చాలా బాగా వచ్చినాయి. కొత్త చెట్లు కదా, ఇవి హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇంకోండి ఇంకా చాలా మంచిగా గుత్తులు వస్తున్నాయి ఈ లైన్ లో. మనకి ఇదైతే ఇంకా పూత రాలేదు. ఇటు సైడ్ అయితే ఇంకోండి ఇక్కడ ఒక వంకాయ అయితే పెద్దగా ఉన్నది, చాలా చక్కగా గ్రీన్ వంకాయ. అలాగే ఇక్కడ కూడా ఇవ్వండి ఎంత మంచిగా మనకి హార్వెస్ట్ వస్తున్నాయి. అటు సైడ్ బీరకాయ ఉన్నది కదా, అది హార్వెస్ట్ చేసేసుకుందాము. ఓకేనండి ఇక్కడైతే మనకు ఒక బీరకాయ అయితే ఉన్నది. నేను రైస్ బ్యాగ్ లో పెట్టుకున్నాం కదా, అది పిందులు వస్తున్నాయి. నేను హార్వెస్ట్ చేయలేదు ఇంకా. అయితే అది తీయలేదు కదా, మనం అలా ఉంచేసాను. ఇది ఒకటే ఉన్నదండి. మరి అక్కడక్కడ పిందులు వస్తున్నాయి, లేకపోతే మనం తీసేద్దామండి. ఇంక మొత్తం మనకి ఇదంతా ఖాళీ అయిపోయింది కదా, మరలా పెట్టుకుందాము. పెడుతున్నానండి, ఆల్రెడీ నేను మట్టి రెడీ చేసుకున్నాను. మరి మట్టి రెడీ చేసుకుని మళ్ళీ కొత్త పొదలు అయితే పెట్టుకుంటే మనకి అప్పుడు కలగా అయితే వస్తుంది మన గార్డెన్ అండి. ఇది ఒకటే ఉన్నది ఇంకా లాస్ట్ మనకి బీరకాయలు అయితే. మరి అక్కడ ఒక పిండి ఉన్నదండి, అందుకే ఉంచేసాను. లేకపోతే నేను రైస్ బ్యాగ్ ఖాళీ చేసేద్దాను కానీ అది చూసాక అప్పుడు మనం ఖాళీ చేద్దామండి. ఓకేనా. ఓకేనండి చూసారు కదండి ఈ రోజు వీడియో. మరి ఒక చిన్న హార్వెస్ట్ అయితే మనకి టెర్రస్ పైన వచ్చింది. మనకి క్రాప్ తగ్గిపోయినా కానీ లేవు అనుకుంటేనే మనకి టెర్రస్ పైకి వచ్చిన ఎంతో కొంత హార్వెస్ట్ వస్తుంది చూడండి. బీరకాయలు, అలాగే కొద్ది వంకాయలు, మరి బెండకాయలు, చిక్కుడుకాయలు ఇంత మంచిగా మనకి కనీసం నాకు రోజు 3 రోజులకైనా నాకు ఒక చక్కటి హార్వెస్ట్ అయితే వస్తుందండి. మరి ఇలాగే మీరు కూడా అందరూ ఆర్గానిక్ గా పండించుకోండి. అలాగే గ్రో బ్యాగ్స్ కూడా మీకు చూపించాను కదా, ఎవరైనా అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.